హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు దత్తత స్వీకారం సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఒకరోజు కౌంటర్లో పని చూసుకుంటుండగా కొత్తగా వచ్చారా బాబు అన్న పలకరింపు వినిపించి తలెత్తి చూశాను. సుమారు 50 ఏళ్ల ఆడమనిషి, కట్టు బొట్టు అచ్చు బాబ్జీ వర్ణించినట్లే ఉండటంతో ఆమె భారతమ్మ అయి ఉంటుందని ఊహించి చిరునవ్వుతో అవునన్నట్లు తలూపి ఆమె అందించిన డబ్బు అకౌంట్లో జమ చేసి పంపేశాను. ఆ రోజు లంచ్లో అందరికీ ఆవిడ కబుర్లతోనే కడుపు నిండిపోయింది. ఎంతైనా భారతమ్మ మహామొండిది. ఈ పాటికి 4-5 లకారాలు ఈజీగా పోగేసి ఉంటుంది. ఆ డబ్బంతా పోయేటప్పుడు కట్టుకుపోతుందా? మంచో చెడో పిల్లాపీచుతో దమ్మిడి సంపాదన లేక మొగుడు నాగచాట్లు పడుతుంటే ఆ కొంపలోనే వాడికి కాస్త చేదోడు వాదోడుగా ఉండొచ్చు కదా. చంద్రయ్య రమ్మన్న వెళ్ళకపోగా వాడి మొహాన ఎన్నడూ పైసా విదిల్చిన పాపాలు పోలేదు. అయినా మగాడు ఏదో కక్కుర్తి మరి మరో ఆడదాన్ని తెచ్చుకున్నంత మాత్రాన తను కట్టుకున్న పెళ్ళాం కదా, అణిగిమణిగి ఉట్టుగా కాపురం చేసుకోకపోతే ఎలా అంటూ తలో రకంగా ఎద్దేవా చేయడం నాకెందుకో సుతరాము నచ్చలేదు. ఈ వయసులోనే ఇన్ని అవహేళనలకు గురవుతున్నదంటే పాపం 20 ఏళ్లకే భర్త నిర్లక్ష్యానికి గురై ఎవరూ లేని ఏకాకిలా బతుకుతున్న ఆమె ఇంతకాలం ఇంకెన్ని అవమానాలు భరించిందో, ఇలాంటి ఎన్ని కాకులు ఆమె మనసును తూట్లు పొడిచాయో, ఎన్ని ఆకలి చూపులు తోడేళ్లలా వెంటాడాయో ఊహించుకుంటేనే నా ఒళ్ళు జరదరించింది. అలాంటి వాళ్ళ బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికే ఆవిడ నోటిని ఆయుధంగా మలుచుకొని ఉంటుంది. కాలానుగుణ్యంగా మారగలిగిన జీవి మాత్రమే భూమి మీద మనుగడ సాగించగలదన్న పరిణామ సిద్ధాంతాన్ని వంట పట్టించుకోవటం వల్లనే ఆమె ఈ జనారణ్యంలో ఇంత ధీమాగా బతకగలుగుతున్నదేమో. కానీ ఒక వ్యక్తిని గురించి మంచో చెడో 10 మంది మాట్లాడుకుంటున్నారంటే ఆమె వ్యక్తిత్వంలో ఎంతో కొంత విశేషం ఉండే ఉంటుందన్న భావన నాలో ఆమె పట్ల ఆసక్తిని కలిగించింది. రోజు సాయంత్రం తీరిగ్గా బాల్కనీలో కూర్చుంటే పొయ్యి ముందు కూర్చుని వంట చేస్తూ భారతమ్మ స్పష్టంగా కనిపించేది. ఇంత వయసు వచ్చిన ఆమె ప్రతి కదలికలో కొట్టొచ్చినట్లు కానవచ్చే చురుకుదనం, ఆత్మవిశ్వాసం నన్ను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఆ పెదవులపై తారట్లాడుతున్న చిరునవ్వు రవ్వల హారల్లా తలుక్కున మెరిసే పలువరస చూస్తుంటే తమాషాగా అనిపించేది. కొన్ని రోజులు చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం కాస్తంత బెట్టు చేసిన గుమగుమలాడే వంటకాల వాసన వాటి పట్టు కాస్త సడలించి నన్ను మెట్లు దిగి తడికల హోటల్లో అడుగుపెట్టేలా చేశాయి. నన్ను చూడగానే ఆమె సంభ్రమంగా లేచి గబగబా పక్కనే ఉన్న చెక్క కుర్చీని కొంగుతో తుడిచి దాని ముందు చిన్న స్టూల్ వేసి కూర్చోండి బాబు, చిటికలో వడ్డిస్తా అంటూ లేత అరిటాకులో అన్నం, పప్పు, కూర, చట్నీ తెచ్చి నా ముందు పెట్టింది. నేను బిడియంగా తలొంచుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే భారతమ్మ పాపులారిటీకి కారణమేంటో అర్థమైంది. ఆమె నవ్వులాగే చేతి వంట కూడా అద్భుతంగా ఉంది. ఇంత కమ్మటి భోజనం తినడం జీవితంలో ఇదే మొదటిసారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆమె స్టీల్ గ్లాసు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు అందిస్తూ, ఎందుకో తెలియదు కానీ బాబు, తొలిసారి చూసినప్పుడే తమరి మీద నాకు ఏదో తెలియని అభిమానం కలిగింది. అందుకే రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు గుమ్మం ముందు నిలుచుని రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడుతుంటా. ఇంకో విషయం చెప్పనా, నాకు రోజు దుకాణం తెరిచే ముందు పాకలో గోడకు తగిలించిన రాములవారి పటానికి మొక్కే అలవాటు ఉంది. ఆ పటంలో ఇంతకాలం నాకు నీడనిచ్చి మంచి చెడు చెప్పిన పంతులు గారి బొమ్మ కనిపించేది. కానీ ఇప్పుడు కళ్ళు ముయ్యగానే మీ బొమ్మే మెదులుతుండాది. దేవుడు ఎన్నడూ అబద్ధం చెప్పడని నా నమ్మకం. మీరు ఆయనలాగే మనసున్న మహారాజని అర్థమైనది. మీకు ఇష్టమైందేంటో మొహమాట పడకుండా నాకు చెప్పండి. ఆరోగ్యం దెబ్బతినకుండా రుచిగా శుచిగా చేసి రోజు గదికాడికే తెచ్చిస్తా. తమరు రానక్కర్లా అని చెప్పి సాదరంగా సాగరంపింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంత అందము లేదు. అసలు అందచందాలు పగిడే వయసు కాదు ఆమెది. అయినా సరే ఆ పెదవులపై ఆత్మవిశ్వాసం చేసే
అద్భుత విన్యాసం లాంటి చిరునవ్వు నాకు చాలా బాగా నచ్చింది. అద్దం లాంటి మనసున్న వాళ్ళే అంత స్వచ్ఛంగా నవ్వగలరేమో. ఆ రాత్రంతా పండువెన్నెల లాంటి భారతమ్మ చిరునవ్వు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మరునాడు ఉదయమే లేచి కాఫీ కోసం బయటికెళ్ళబోతుండగా మెట్ల మీద అందెల సబ్బడి. ఒక చేతిలో టిఫిన్ ప్లేటు, మరో చేత్తో పొగలుగక్కే కాఫీ కప్పుతో భారతమ్మ చొరవగా గదిలోకి వచ్చి, తీసుకోండి బాబు, అమ్మ చేతి తిండి తినక ఎన్నాళ్ళైందో అంటూ ఆప్యాయంగా అందించింది. నా మనసు చివుక్కుమంది. నాకు అమ్మలేదు భారతమ్మ, పురిట్లోనే చనిపోయింది. 5 ఏళ్ల వయసులో నన్ను ఒంటరివాణ్ణి చేసి నాన్న కూడా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అత్తయ్య పెంచింది, బాధగా చెప్పాను. అయ్యో అట్టాగా బాబు, పాపిటిదాన్ని, తెలియక అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. సర్లే, పెసరట్టు చల్లారిపోతే బాగుండదు, బేగి తినేయండి అంటూ నా ఎదురుగా నేల మీద చతికిలబడింది. టిఫిన్ తిని కాఫీ తాగేశాక ప్లేట్ తీసుకుని వెళ్ళబోతూ వెనక్కు తిరిగి, బాబు, పంతులు గారు కాలం చేసిన కాడి నుంచి ఏటా ఆయన పుట్టినరోజున కొండ పక్కనే ఉన్న అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. రేపాడికి వెళ్ళాలి, ఆదివారం, తవరికి సెలవే కదా, రారాదయ్యా తటపటాయిస్తూనే అడిగింది. నేను వెంటనే తలూపి, రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా దాన ధర్మాలకు ఖర్చు చేస్తే వయసు మళ్ళీ ఓపిక సన్నగిల్లినాడు నీ పరిస్థితి ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఉచిత సలహా ఇవ్వబోయాను. ఆమె నిర్లిప్తంగా నవ్వింది. ఒంటితాడు లాంటి దాన్ని 100 ఏళ్ళు బతికి ఎవరినుద్ధరించాలి బాబు? దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తా ఏదో ఇట్టా బతికేస్తున్నానంతే. డబ్బు మూట కట్టుకోవాలన్న ఆశ, ఆరాటం రెండూ లేవయ్యా. ఆ మాటల్లో విరక్తిని గమనించి నేను, మీ ఆయన రమ్మని ఎంత బతిమాలినా నువ్వే వెళ్ళడానికి ఇష్టపడడం లేదని విన్నాను. పోనీ అయిందేదో అయింది, ఈ ఒంటరితనం భరించే కంటే అతడి దగ్గరే పిల్లలతో సందడిగా ఉండరాదు? ఎంత కాదనుకున్నా నీకు తాళి కట్టిన భర్త కదా అని మరుక్షణమే ఆమె చిబున తలెత్తడం చూసి అనాలోచితంగా నోరు జారానేమో అనిపించి నాలుగు కరుచుకున్నాను. దయచేసి నా ముందు వాడి ఊసి ఎత్తద్దు బాబు. కట్టుకున్న దాన్ని కడదాకా కాసుకున్నాడే మొగుడు కానీ ఆడేం మొగుడయ్యా? నా ముఖం మీద గుడ్రాలని ముద్దరేసినాడే మనసిరిగిపోనాది. మెడలో పుస్తి కట్టాడే తప్ప ఏనాడు ఓ ముద్ద పెట్టింది లేదు. పని పాట లేకుండా బలాదూర్లా బజార్లంట తిరిగిన రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన 10 డబ్బులతో నేను తిన్నా తినకపోయినా ఆడికి కడుపు నిండా పెట్టాను. తాగి తందనాలాడినా కట్టుకున్న బంధానికి కట్టుబడి పెనుమిటే లోపం అనుకుంటూ బతికాను. మరి ఆడు చేసిందేంటి? బిడ్డను కనలేదని నన్ను వదిలేసి తన దారి తను చూసుకున్నాడు. పైగా నేను మగమహారాజుని, ఏం చేసినా అడిగేవాళ్ళేడు అంటూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు రొమ్మెరుసుకుని తిరగడం చూసి కడుపు రగిలిపోనాది. బిడ్డను పుట్టనంత మాత్రాన దారంలా పుట్టుకుని తెగిపోయే బంధానికి విలువ ఎందుకు ఇవ్వాలా? అందుకే తెగతప్పులు చేసుకుని నా బతుకు నేను బతుకుతుండా. ఇక ఈ జన్మలో ఆడి ముఖం చూసేదే లేదు. కందగడ్డల ఎర్రబారిన ఆమె మొహంలో ద్యోతకమవుతున్న రోషం, అసహ్యం గమనించి నేను కొన్ని క్షణాల పాటు అవాక్కైపోయాను. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే ముగింపు ఉంటుంది. అంతవరకు వేచి చూడండి. థ్యాంక్ యూ. సెలవు.